నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. జనరల్గా మన పెద్దలు ఒక సామెత చెప్తారు, అప్పు చేసి పప్పు కూడు అని. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో సీన్ చూస్తుంటే ఆ సామెతని కొంచెం అప్డేట్ చేయక తప్పట్లేదు. అప్పు చేసి డిపాజిట్ కూడా చెయ్యి, ఎవడొద్దన్నాడు అని. అవునండి, నమ్మట్లేదా? తాజాగా వచ్చిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి రిపోర్ట్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే మన తెలంగాణలో బ్యాంక్ అప్పులు, జనాలు దాచుకునే డిపాజిట్లు రెండు కూడా హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా సరికొత్త బెంచ్ మార్కులను దాటేశాయి. అసలు మ్యాటర్ ఏంటంటే 2026 మార్చి నాటికి మన తెలంగాణలో బ్యాంక్ అప్పులు అక్షరాల 12.33 లక్షల కోట్లకు చేరాయి. అదే టైంలో డిపాజిట్లు కూడా 9.43 లక్షల కోట్లకు పెరిగాయి. అసలు మనోళ్ళు ఇంత అప్పులు ఎందుకు చేస్తున్నారు? బ్యాంకులు ఎందుకంత ఉదారంగా ఇస్తున్నాయి? అన్నిటికీ మించి గతంలో కేసీఆర్ హయాంలో అప్పులు ఎలా ఉండేవి, రాబడి ఎలా ఉండేది? ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పుల పాలైందా? 6 గ్యారంటీల కోసం అప్పులు తీస్తున్నారా, లేక జనాలు నిజంగానే రిచ్ అయిపోయి లోన్లు లాగుతున్నారా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక 6 ఏళ్ల వెనక్కి వెళ్దాం. 2021 మార్చి నాటి రోజుల్లోకి. అప్పుడు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నడుస్తోంది. అప్పట్లో మన దగ్గర బ్యాంకు డిపాజిట్లు 5.71 లక్షల కోట్లు ఉంటే అప్పులు 6.27 లక్షల కోట్లు ఉండేవి. అంటే అప్పట్లో కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు. కేసీఆర్ టైంలో ఒక టాక్ గట్టిగా నడిచేది, తెలంగాణ ధనిక రాష్ట్రం, రాబడి ఎక్కువగా ఉంది, అప్పులు తెచ్చినా అవి ప్రాజెక్టుల కోసమే అని. అప్పట్లో రాబడి బాగా వచ్చేది. ఐటీ కంపెనీలు క్యూ కట్టేవి, భూముల రేట్లు ఆకాశాల్లో ఉండేవి. జనాలు కూడా సంపదన మీద ఫోకస్ పెట్టారు. దాచుకున్న దానికి, అప్పు తెచ్చుకున్న దానికి పెద్దగా తేడా ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే కాలం మారింది, ప్రభుత్వం మారింది, మన రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీట్లోకి వచ్చింది, సేమ్ సితారా అయిపోయింది. 2026 మార్చి నాటికి లెక్కలు ఎలా మారాయో చూస్తే గుండె గుబ్బేలంటోంది. డిపాజిట్లు 9.43 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అంటే 6 ఏళ్లలో 70% పెరిగాయి. ఒక అప్పుల విషయానికి వస్తే 12.33 లక్షల కోట్లు, అంటే దాదాపుగా డబుల్ అయిపోయి అన్నమాట. ఒకే ఒక్క సంవత్సరంలో డిపాజిట్లు 1,00,000 కోట్లు పెరిగితే అప్పులు మాత్రం 1,50,00,000 లక్షల కోట్లు పెరిగాయి. అంటే సంపాదన కంటే ఖర్చులు, అప్పులే బుల్లెట్ రైల్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. మనోళ్ళ ఫార్ములా సింపుల్, నువ్వు 100 దాచుకో, నేను 150 అప్పు తెచ్చుకుంటా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు పాయింట్కి వద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏం చెప్పింది? మేం వస్తే అప్పులు తగ్గిస్తాం, సంపద సృష్టిస్తాం అంది. కానీ జరిగిందేంటి? 6 గ్యారంటీల భారం, ఉచిత బస్సు ప్రయాణాలు, రైతు భరోసాలు, వీటన్నిటికీ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంటే అటు ప్రభుత్వం కొత్త అప్పుల కోసం వెతుకుతోంది, ఇటు జనాలేమో చేతిలో పైసలు లేక ఖర్చులు పెరిగిపోయి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కేసీఆర్ హయాంలో అప్పులున్న మాట వాస్తవమే అయినా అప్పట్లో రాబడి మార్గాలు కూడా అంతే బలంగా ఉండేవి. రియల్ ఎస్టేట్ జోరుగా సాగింది, వ్యాపారాలు నడిచాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రియల్ ఎస్టేట్ కొంచెం నెమ్మదించింది. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాబడి కనిపించడం లేదు. దాంతో జనాలు తమ రోజువారీ మెయింటెనెన్స్ కోసం, ఇళ్ల లోన్ల ఈఎంఐల కోసం, పిల్లల ఫీజుల కోసం క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల మీద ఆధారపడుతున్నారు. అందుకే అప్పులు అక్షరాల 12.33 లక్షల కోట్లకు చేరిపోయాయి. అంటే రేవంత్ రెడ్డి పాలనలో డెవలప్మెంట్ మాట ఎలా ఉన్నా అప్పుల పాలవడంలో మాత్రం తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక్కడ అసలైన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వద్దాం. బ్యాంకింగ్ భాషలో క్రెడిట్ డిపాజిట్ రేషియో అని ఒకటి ఉంటుంది. అంటే బ్యాంకుల దగ్గర ఉన్న డిపాజిట్లో ఎంత శాతం అప్పులు ఇవ్వాలనే దానికి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్బీఐ రూల్ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ఇది 60% ఉండాలి. అంటే బ్యాంకు దగ్గర 100 డిపాజిట్ ఉంటే 60 మాత్రమే అప్పు ఇవ్వాలి, మిగతాది సేఫ్టీగా ఉంచాలి. ఆర్బీఐ 60% అంటే సరిపోదని మనోళ్ళు దానికి డబ్బుల కంటే ఎక్కువ, అంటే 130% దాటించేశారు. అంటే బ్యాంకులు డిపాజిట్ రూపంలో తీసుకునే ప్రతి 100 రూపాయలకు మార్కెట్లో 130 రూపాయల కంటే ఎక్కువ లోన్ల రూపంలో ఇచ్చేస్తున్నారన్నమాట. ఇది వినడానికి అబ్బా బ్యాంకులకు మన మీద ఇంత నమ్మకం అనిపించవచ్చు, కానీ ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళకు మాత్రం ఇది గుండె జబ్బు తెప్పిస్తుంది. ఎందుకంటే సంపాదన, రాబడి లేకుండా ఇంత అప్పులు పెరిగిపోతే రేపు పొద్దున ఈ ఈఎంఐలు కట్టలేక డిఫాల్ట్ అయితే బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. కేసీఆర్ హయాంలో ఈ నిష్పత్తి కంట్రోల్ ఉండేది, కానీ కాంగ్రెస్ హయాంలో ఇది అదుపు తప్పి 130% పైగా దూసుకెళ్లింది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో చెప్పడానికి నిదర్శనం. సరే, ఇదంతా ఒట్టి హైదరాబాద్ ఐటీ కారిడార్లోనే అనుకుంటే పొరపాటే. అసలైన ఆట పల్లెల్లో, సెమీ అర్బన్ ఏరియాల్లో నడుస్తోంది.
2021లో గ్రామీణ ప్రాంతాల్లో 1783 బ్యాంక్ బ్రాంచులుంటే ఇప్పుడు అవి 1918కి పెరిగాయి. సెమీ అర్బన్ ఏరియాలో అయితే 1283 నుంచి ఏకంగా 1649 దూసుకెళ్లాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచుల సంఖ్య 6801కి చేరింది. ఒకప్పుడు ఊర్లలో రచ్చబండ దగ్గరో, కిరాణా కొట్టు దగ్గరో, టీ కొట్టు దగ్గరో జనాలు ఎక్కువ కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా బ్యాంకు బోర్డులే. బాబు లోన్ కావాలా, పర్సనల్ లోనా, కార్ లోనా, ట్రాక్టర్ లోనా, బంగారం లోనా అంటూ బ్యాంకు వాళ్ళు ఊళ్ళ మీద పడి సేల్స్ ఎగ్జిక్యూటివ్లను పెట్టి మరీ ఆఫర్లు ఇస్తుంటే మనోళ్ళు మాత్రం తక్కువ తిన్నారా? నువ్వు ఇస్తానంటే నేను వద్దంటానా అంటూ ఆధార్ కార్డు, పాన్ కార్డు పట్టుకొని ఫైళ్లు రెడీ చేసేస్తున్నారు. పంటల పెట్టుబడి పెరిగిపోవడం, ప్రభుత్వ సహాయం సకాలంలో అందకపోవడం వల్ల కూడా రైతులు, గ్రామీణ ప్రజలు బ్యాంక్ అప్పుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా పల్లెల్లో కూడా అప్పుల జాతర అంబరాన్ని అంటుతోంది. సో ఫైనల్ గా ఈ ఎస్ఎల్బిసి నివేదికను బట్టి చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. కేసీఆర్ హయాంలో అప్పులున్నా కూడా రాబడి ఎక్కువగా ఉండేది. ఆర్థిక వ్యవస్థలో ఒక స్టెబిలిటీ కనిపించేది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పులు కొండలా పెరిగిపోతున్నాయి. ఆర్బీఐ రూల్స్ కూడా బ్రేక్ అయిపోయి సిడిఏ రేషియో 130% దాటేసింది. ఉచిత పథకాల జోరులో రాష్ట్రం అప్పుల ఉబ్బిలోకి కూరుకుపోతుందా అనే అనుమానాలు ఇప్పుడు ఆర్థిక నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ హయాంలో ఆర్థిక పరిస్థితి బాగుండేదా, లేక ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే బాగుందా? మన జనాలు చేస్తున్న ఈ రికార్డు స్థాయి అప్పులపై మీ కామెంట్ ఏంటో కింద తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.